ఏమయ్యా ఓంపూరి, నువ్వేనా ఆరోగ్య శాఖ మంత్రివి? ధన్యవాదాలు. ఏదో అర్జెంటుగా రమ్మని చెప్పారు. నువ్వు పూంగుండ్రని ఎన్ని గంటలకు చంపావు? 9 గంటలకి. సచ్చిన సమయం ఎలాగయ్యా ప్రాణాలతో లేచి వెళ్ళి నిరాహార దీక్షలో కలుస్తుంది? ఏంటి అన్నగారు మాట్లాడుతున్నారు? అర్థం కాలేదు. అటు చూడు. ఒక గెడ్డ ఉన్న యువకుడు లాఠీ చార్జులు కూడా బెదరకుండా, నీళ్లు కొట్టినా జరగకుండా ప్రాణాన్ని పణంగా పెట్టి కూర్చున్న చోట్లోనే పోరాడిన తరుణం గాంధీజీ గారి సత్యాగ్రహానికి సమం అని అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. అన్నా, ఇదంతా ఫ్రాడ్ అన్న, గ్రాఫిక్స్. నాకు మీరు కొంచెం టైం ఇవ్వండి. పూంగుండ్రంగాన్ని నేనే చంపినట్టు ప్రూఫ్ చూపిస్తాను. అడకెల్ రాజ్, నీ రాజకీయం ఏంటో నువ్వు చూపించావు, నా రాజకీయం ఏంటో నేను చూపిస్తాను. సడన్ గా నాయకుడైన ఓపూరి గారితో ఒక సడన్ ఇంటర్వ్యూ. సడన్ గా ఏం జరిగింది? ఏది జరగవలెనో అది సరిగ్గా జరగలేదు. ఇప్పుడు లడ్డూని పగలగొట్టి బూందీ చేసేశారు. అందువల్లే మిక్చర్ నుండి ఓంపురి ఒంటరిగా వచ్చి తలెత్తుకు తిరుగుతుంది. బా, ఏదో చావింటికి వెళ్ళొచ్చినట్టే ఉంది. ఇక మీదట ఈ ఇంట్లో చావు గురించి అసలు ఎవరు మాట్లాడకూడదు. మనం బాడీని డిస్పోజ్ చేసాం కదా, ఇంకెవరికి భయపడాలి? ఇకపై ఆ పోంగుండ్రనే ఆత్మగా వచ్చి తలుపు కొడితేనే భయపడాలి. దేవి పరమేశ్వరి, మాకున్న ఏకైక దిక్కు నువ్వే తల్లి, మమ్మల్ని కాపాడు తల్లి. ఏంటి అందరు దేని చూసినట్టు చూస్తున్నారా? అక్క భవాని, ఇట్స్ ఓకే. మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఉంది. మీరు మిస్ చేశారు మిస్టర్ పూంగుండ్రన్. ఆయన ఇప్పుడు నాతోనే ఉన్నాడు. కొట్టి 90 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్ళేటప్పుడు 1/2 కిలోమీటర్ కట్టింగ్ లో ఆయన చూశాను. ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జీప్ లో కూర్చోబెట్టారు. ఆయన కూడా అలాగే ఒక మందు ప్రియుడు కదా. ఆయన అలాగే చిన్న పిల్లల ఇంటికి తీసుకొచ్చేసాను కదా. మన కుటుంబంలోనే కొంచెం కూడా శ్రద్ధ లేని చెప్పు కింద ఎక్కేశారు కదా. మన కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన భగవంతుడు నిప్పులాగా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాను కదా. ఇప్పుడే కాదు, ఎన్నిసార్లు మిస్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ తీసుకొస్తా. భవాని, ఇప్పుడు అర్థమవుతుందా నిన్ను నీ కళ్ళల్లో ఉంచుకున్నానని? గుడ్లు పీకి చంపేస్తాను. నో, నీకేం ఎప్పుడుతుంది, ఎందుకంటే నువ్వే కదా కళ్ళల్లో ఉన్నావు. నెక్స్ట్ లాయర్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? శ్మశానానికి వెళ్ళాలి. శ్మశానానికా? శవాన్ని తీసుకొని ఇంకెక్కడికి వెళ్తారు? వచ్చాడు, చచ్చాడు, పోయాడు, వికెట్. ఎలా మన జీవితాన్ని 8 విడగొట్టినా ఆ 8లో 7.5 దాక్కుని ఉంటాడు. ఆ 7.5 ఎవరో తెలుసా? నీ కంపు కొట్టి మావయ్య. ఇంతకీ బాడీ ఏం చేశారు? ఏమండి, జాగ్రత్తగా ఊరికి వెళ్ళిరండి. అక్కడ చేరుకున్నాక నాకు ఒక ఫోన్ చేయండి. ఇంకో విషయం, ట్రైన్ లో అమ్మే జంక్ ఫుడ్లన్నీ మీరు అసలు తినకండి. వాంతి వస్తుంది. జంక్ ఫుడ్ వాంతులు అవుతాయా? లేదు లేదు, నా వాంతి నాకు వస్తుంది, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్. హ్యాపీ జర్నీ. అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? ఇది త్రిశూర్ వండి బాలు చూడలేదా? త్రిశూర్ బండిని మేము షార్ట్ గా తెరిచి అన్నాం. ఏ పెట్టెలోనైనా సరే ఓ ఈ గాని దోమ గాని కూర్చుందా? పైన బల్ల చూడలేదా? బండేది బయలుదేరదు. ఎందుకు? పట్టాలు విరిగిపోయి పొద్దున్నంటి పని జరుగుతూ ఉందిగా. విరిగిపోయిన పట్టాలని ఎప్పుడు సార్ అంటిస్తారు? జిగురు కనుక రమ్మని మనుషులు పంపించా. త్వరగా రమ్మనండి సార్. బాడీని బండిలో పెట్టి వెంటనే బయలుదేరాలంటే కదా ప్లాన్. ఏంటి సార్, ఏది తినకుంటున్నారు, తాగకుంటున్నారేంటి? ఏదో పళ్ళ పొడి ప్రకటనకి పళ్ళు చూపిస్తున్నట్టున్నారు.
ఓ పెద్ద మనిషి గొంతు చించుకొని అరుస్తూ ఉందా? నోట్లో ఏమైనా ఉండ్రాళ్ళు పెట్టుకున్నావా ఏంటి? నోట్లో ఉండ్రాలు కాదు సార్, ఆయనకి నోరే లేదు సార్. ఆయన మాట్లాడలేరు సార్. సరే మాట్లాడవసరం లేదు, నేను అన్నది విని తలోపొచ్చుగా. ఆయనకి చెవులు కూడా వినపడవు. ఆయన తిరగలేరు కూడా, ఎందుకంటే మెడ పట్టేసింది సార్. నోరు మాట్లాడదు, చెవులు వినబడవు, మెడ పట్టేసింది. మొత్తానికి అతను నడిచే శవం అని చెప్పి తగలాడండి. ఆయన నడవని శవం. అవును, ఆయన కాళ్ళు కూడా పడిపోయాయి. అర్జున్ నటించిన ఒకే ఒకటి సినిమా చూసాం, కానీ అడకల్ రాజ్ 1 గంట మినిస్టర్ అయ్యారు. ఇదేమైనా ఆరోగ్య శాఖ లేక ఆటలు ఆడుకునే శాఖ? ఆటల గురించి మీరు మాట్లాడొద్దు, కూడా ఉన్న వాళ్ళనే పట్టించిన వాళ్ళు కదా. పట్టించాను, కానీ అడిగల రాజులాగా అడ్డదారి తొక్కలేదు. మీరు ఆయనతో పాటు ఉన్నారా లేదా పిలిచిందే మిమ్మల్నేనా? రేయ్, చేతులు చూపిస్తూ మాట్లాడండి, కానీ చెప్పులు మాత్రం తీయకండి. కుదరదు రాజా, కుదరదు. ముందు అడక్కల్ రాజాది ఏ జాతో చెప్పమనండి. సైమన్, ఇది పార్టీ ప్రచారం కాదురా, న్యూస్ ఇంటర్వ్యూ. ఇలా చూడు సుందరం, మీ అడక్కల్ రాజ్ కి సిగ్గుచ్చరం అంటే ఏదైనా ఉందంటే ఈ ప్రోగ్రామ్ చూసాక తన తుపాకి తనే తీసుకుని కాల్చుకుని చేస్తాడు. జరగని హత్యకి వేరే అకౌంట్ లోకి 25 లక్షలు మార్చింది నువ్వే కదరా? పూంగుండ్రాన్ని భవానీ ఫ్యామిలీ హత్య చేసినట్టు కళ్ళారా చూశానని చెప్పింది నువ్వే కదరా? పూంగుండ్రాన్ని నేనే చంపానని నా దగ్గర అబద్ధం చెప్పిన వాడి నువ్వే కదరా? మా బామ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, అడ్వకేట్ పూగుండ్రన్ని నేనే చంపాను. 16 మిస్డ్ కాల్, అస్సలు ఆన్సర్ చేయలేదు. హోటల్లో డబ్బులు ఇచ్చిన తర్వాత తినడం ఒక రకం, తిన్న తర్వాత డబ్బులు ఇవ్వడం ఒక రకం. అందువల్ల పూగుండ్రన్ని చంపిన తర్వాత డబ్బులు తీసుకుందామని నిర్ణయం తీసుకున్నాను. పూగుండ్రని నేనే విషమిచ్చి చంపేసి వాడే సూసైడ్ చేసుకున్నట్టు పక్కాగా సెటప్ చేశాను. చచ్చినవాడు మళ్ళీ ఎలా వచ్చాడు? మధ్యలో ఏదో ఒక మిస్టేక్ జరిగింది. మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్లో రాసి పాస్ అవుతారు కదా, ఎగ్జామ్ రాయడానికి ఇంకో అవకాశం ఇవ్వండి. నేను ట్యూటోరియల్ కాలేజీ నడుపుతున్నా. మరీ అడుక్కుంటున్నాడు, కొంచెం దయ చూపించండి. పూంగుండ్రాన్ని వెతికి కనిపెట్టండి. వాడు నా లోయల్లోంచి తోసేసి వాడి ఎముకలు కూడా కనిపించకుండా ఆ పూంగుండ్రాన్ని నేనే చంపుతాను. ఏం చేస్తున్నారు? తోద్దాం రండి. నేను కొండపై నుంచి కింద పడేటప్పుడు నడుస్తాడు. నా వల్ల కాదు తల్లి. అసలు ఏమైంది? బాడీ ఇలా అరుస్తుంది. ఈ రోజు గురువారం ఉపవాసమే. 7 ఎలాగే తోయమంటావు? ఓకే, మనం నలుగురం కలిసి అలా అంటావా? సరే. తీస్తే ఖచ్చితంగా ఇరుక్కుంటాం. కట్ చేయవే. பூங்குன்றன் சாரோ, ഞാൻ కొడైకెనాల్ యూబీసీ బ్యాంక్ మేనేజర్. நீங்கள் 10 కోటి రూపాయలు డ్రాప్ பண்ண వరాయని చెప్పారిల్లే, ఎప్పుడు వస్తారు? 10 కోట్ల? ఏంటి ఫాదర్ లేసారు? ఇక నేను కంట్రోల్ చేసుకోలేను. మేము కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాం. అరే నువ్వు చెప్పింది వేరు, నేను చెప్పింది వేరమ్మా. తను ఎంత సీరియస్ గా చెప్తుంది, నువ్వు అన్ని కామెడీగా చెప్తే అలా? వాక్యం 401లో వాక్యం అంటూ నువ్వెందుకురా వ్యాకరణం చెప్తున్నా? ఏమ్మా 10 కోట్లు వస్తే రానివ్వు, కానీ అది డెడ్ బాడీ కదా. మీకు అది డెడ్ బాడీ కావచ్చు, కానీ మాకు అది 10 కోట్లు. సంతోషంగా ఉండే మా జీవితాల్ని చెడగొట్టి ఏ తాతయ్యని కొట్టి హాస్పిటల్లో చేర్చారో అదే తాతయ్యతో ఈ ఊర్లో పెద్ద స్టార్ హోటల్ కట్టి దర్జాగా తిరుగుదామని నిర్ణయించుకున్నాం. బాడీని తీసుకొని ఇంటికి వెళ్ళాం. పూంగుండ్రన్ ఇక డెడ్ బాడీ కాదు, 10 కోట్లు. పూంగుండ్రన్ అని చెప్పకే. పూంగుండ్రన్ గారు చనిపోయిన కుక్క పిల్లని రోబోటిక్ మెథడ్ లో లేపి 1 అవర్ ప్రాణాలతో ఉంచినట్టు ఈయన కూడా ప్రాణాలతోనే ఉన్నారని ఆ బ్యాంక్ మేనేజర్ ని ఎలాగైనా నమ్మించావంటే 10 కోట్లని పూర్తిగా కొట్టేయచ్చు. 5 కిలోల కుక్కను లేపితే ఓకే, 75 కిలోల మనిషిని ఎలా లేపుంటుంది? వచ్చావు కథ చెప్పావు,
ఈలోగా టాయిలెట్కి వెళ్ళొచ్చా. మళ్ళీ వచ్చో కథ చెప్పో టాయిలెట్లోనే ఉండిపోయా. శవాన్ని డబ్బు చేసుకోవాలని ఆశపడ్డారు. పొత్తి కడుపు నిప్పుతో 6 సార్లు వెళ్ళాను. పూర్తి కథ వినాలంటే ఐసీయూలో పడుకునే వినాలి. అక్కడ కూడా వచ్చి కంటిన్యూ చేసి అవగొడతారు. ఏది కథని చెప్పాను. మళ్ళీ వెళ్ళాలి. ట్యాంక్లో నీళ్లు ఉన్నాయేమో చూడు. బ్యాంకులో డబ్బు దోచుకోవడానికి చర్చిలో ఉన్న ఫాదర్ని ఐడియా అడుగుతున్నా, అంతేగా? లేదు ఫాదర్, మేమే ఒక ఐడియా వేసాం. బాడీని పక్కాగా రెడీ చేసి ఫ్యామిలీతో కొడైకెనాల్ వెళ్దాం ప్లాన్ చేసాం. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటే చూస్తున్నట్టుంది. ఇన్ని కొంచెం బయటికి తీసుకెళ్ళండి. బాడీ మాత్రం ఈ బాడీ చూస్తే ఏమవుతుంది? లగేజ్ అంతా తీసి పెట్టారా?